ఇటు ఖమ్మమే కాదు కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థిపై కూడా ఇంకా క్లారిటీ రావట్లేదు. సో నామినేషన్ వేసేందుకు ఆల్రెడీ సిద్ధమయ్యారు వెలిచాల రాజేందర్. ఆ బ్రేక్ న్యూస్ మనం చూస్తున్నాం. భారీ ర్యాలీతో వెళ్లి నామినేషన్ వేయబోతున్నారు రాజేందర్. 7 నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ శ్రేణులు తరలి వస్తున్నాయి కార్యక్రమానికి. దీంట్లో మంత్రి పొన్నం, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా పాల్గొంటున్నారు. రాత్రిలోగా రాజేందర్ కు అధిష్టానం టికెట్ ప్రకటించే ఛాన్స్ కనిపిస్తోంది. అందుకే ఈ నామినేషన్ కార్యక్రమం అని అంటున్నారు హస్తం తమ్ముళ్ళు. అయితే కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థిని అయితే ఇంకా అధికారికంగా ప్రకటించలేదు పార్టీ. నామినేషన్ గడువు దగ్గర పడుతుండటంతో అభ్యర్థి విషయంలో క్లారిటీ లేదు. దీంతో కాంగ్రెస్ నేత వెలిచాల రాజేందర్ రావు భారీ ర్యాలీతో వెళ్లి ఇవాళ నామినేషన్ వేసేందుకు రెడీ అయ్యారు. గత కొద్ది రోజులుగా కరీంనగర్ ఎంపీ అభ్యర్థి ప్రకటనలో జరుగుతున్న జాప్యంతో పార్టీ క్యాడర్లో టెన్షన్ పెరిగిపోతోంది. అనధికారికంగా ఆయనే అభ్యర్థి అంటూ వెలిచాల రాజేందర్ రావు సన్నిహితులు చెబుతున్నారు. రాజేందర్ రావు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ప్రకటించలేదని, ఎవరికి టికెట్ ఇచ్చినా కలిసికట్టుగా పనిచేయాలని చెబుతున్నారు. దీంతో క్యాడర్ అభ్యర్థి విషయంలో అయోమయానికి గురవుతోంది. ఒక పక్క ప్రధాన ప్రతిపక్షాలు రెండూ కరీంనగర్లో ప్రచార స్పీడ్ పెంచాయి. బీజేపీ, బీఆర్ఎస్ ప్రచార రథాలు సందడిగా తిరుగుతున్నాయి. కానీ కాంగ్రెస్ ప్రచారంలో ఎలాంటి హడావుడి కనబడకపోవడంతో అధికారంలో ఉండి కూడా ఈ పరిస్థితి ఏంటో పార్టీ క్యాడర్కి మింగుడు పట్టం లేదు. అలాగే హైదరాబాద్ పాత బస్తీ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు? ఇది కాంగ్రెస్ క్యాడర్లో వినిపిస్తున్న ప్రశ్న. అధికారంలో ఉండి కూడా ఇప్పటిదాకా హైదరాబాద్ క్యాండిడేట్ని అనౌన్స్ చేయకపోవడంపై పార్టీలోని కొందరు సీనియర్లు అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. అయితే ఇక్కడ మొదట మస్కతీ పేరు వినిపించినా ఆ తర్వాత సమీరుల్లా పేరు తెరపైకి వచ్చింది. మరోవైపు కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ కూడా హైదరాబాద్ టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. టోటల్గా కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్ స్థానాలకు కాంగ్రెస్ అధిష్టానం ఇవాళ రాత్రి వరకు అభ్యర్థుల్ని ప్రకటించవచ్చని కాంగ్రెస్ వర్గాల సమాచారం.